నీ నవ్వులు మా గొంతులో పలికించు వేదాలు. చుట్టమై వస్తాడు పిలవంగా తలవంగా, పండగై ఉంటాడు ఆడంగా. ఇంటికి భీమ వస్తూ ఉన్నాయి, పెన్షన్ ఇస్తూ ఉన్నారు, అమ్మ ఒడి వస్తుంది, ఆసరా వస్తూ ఉంది. అతను మన పిల్లలకు నోట్బుక్లు ఎత్తుకుంటే కింద కాళ్ళతో సెట్ బట్టలు, షూలు, భోజనం మెను, పింఛన్, అమ్మ ఒడి, ఆసరా పథకాల్లో నేరుగా మీ అకౌంట్కి వేయడము, వాలంటీర్లు వాళ్ళని పంపించి బాగుందా, మీకు నచ్చిందా? మళ్ళీ నేడు జగనన్న పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మనం ఆయన 2 ప్రశ్నలు కూడా పడాయా. మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారా? మళ్ళీ కూడా మోహన్ వస్తున్నాడు, రండి. మోహన్ వస్తున్నాడు, సరేలే కాదు బాగుందా? బాగుంది. మళ్ళీ నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారా? జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతు ఇస్తారా? దానికి ఒక మిషన్ కానీ ఫోన్ నెంబర్, ఈ నెంబర్ ఫోన్ స్టిక్కర్ ఫోన్ ఉందా? ఫోన్ స్టిక్కర్ తీసుకోవాలి. మీకే స్టిక్కర్ డోర్ కూడా కానీ ఫోన్ కూడా కానీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, వద్దుంటే మొబైల్ నెంబర్ మీ అనుమతితోనే ఏమన్నా చేయండి వాళ్ళు. అట్లా ఏమన్నా ఇబ్బంది పెట్టకూడదు, మీ పర్మిషన్తోనే ఏమన్నా చేయండి. స్టిక్కర్ చేసేదా? వాలంటరీ వ్యవస్థ ద్వారా మీకు పెన్షన్ అనేది చేరుతూ ఉంది. ఇంకా ఆసరా వస్తుంది, రైతు భరోసా పడుతూ ఉంది. ఏమన్నా డౌట్ ఉంటే కూడా చెప్పచ్చు. 45 ఏళ్ళు అయింది లేదా? ఆయన 40 సంవత్సరాలు. సమాధానమా? అమలు చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నావా లేదా? జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్న నమ్మకంపై మంచి మద్దతు ఇస్తారా? జగనానికి నెక్స్ట్ టైం కూడా మద్దతు ఇస్తారా? సపోర్ట్ చేస్తారా? మళ్ళీ కూడా మద్దతు ఇస్తాను గెలిపిస్తామని చెప్తాను కదా. మన ఒకటి అందరూ
అమ్మఒడి ఆసరా చేయుత వంటి అనేక పథకాలు పెన్షన్ టీడీపీ వాళ్ళు నేరుగా మీ అకౌంట్లోకి వేయడం లేదా గత ప్రభుత్వంలో కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పింఛను అమ్మఒడి ఆసరా చేయుత వంటి అనేక పథకాలలో డబ్బును నేరుగా మీ అకౌంట్లోకి వేయడం లేదా వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికి అందించడం బాగుందా? నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారా? జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతు ఇస్తారా? అది స్లిప్ మీకే ఇస్తాము. ఈ నెంబర్కి కాల్ చేయి. ఈ జగనన్న పరిపాలనలో మీకు మీ కుటుంబానికి మంచి జరిగిందా లేదా? అవును. అవునా? అవునంటే అవునా లేదా కాదనాలి అంటే మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగనన్న పాలనలో ఎక్కువ మంచి జరిగిందా? అది ఎక్కువ తక్కువ మంచి గత ప్రభుత్వంలో కన్నా ఎక్కువ తక్కువ ఏం జరిగింది జగన్ దాంట్లో అది జరగలే జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పింఛను, క్వశ్చన్ అయ్యేటప్పుడు ఆసరా, ఓపెన్ చేయూత వంటి అనేక పథకాలు